రామాయంపేట మండల పరిధిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు నిజంగా హోరాహోరీగా సాగుతున్నాయి. ఇంటికో ఇంటి ప్రచారం, వీధికో వీధి నడక, బృందాల సందడి మొత్తం మండలం ఎన్నికల ఊపుతో సందడిగా మారిపోయింది. ఏ గ్రామంలో చూసినా అభ్యర్థుల నినాదాలు, డప్పు మోగించే ప్రచార బృందాలు, ప్రజలతో భేటీ అవుతున్న నాయకులు ఈసారి ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గ్రామం క్యాట్రియాల. గ్రామ సరిహద్దు దాటిన వెంటనే వినిపించే మాట ఒక్కటే, అల్లాడి లావణ్య రమేష్ ప్రచారమే ఈసారి గ్రామంలో అసలు జోరు అని. ఎక్కడ చూసినా రమేష్ ప్రచారంపై చర్చ. యువత గుంపుల్లోనూ, పెద్దల వర్గాల్లోనూ, మహిళా సంఘాల సమావేశాల్లోనూ రమేష్ ప్రచార శైలి, ఆయన హామీలపై గ్రామస్తుల్లో మంచి ఆసక్తి కనిపిస్తుంది. గ్రామంలో జరుగుతున్న ప్రచార వేగం చూసినట్టే కాదు, అనుభవించాలి. సూర్యుడు ఎగిరేలోపే ప్రచార బృందంతో అల్లాడి రమేష్ గ్రామ వీధుల్లో కనిపిస్తారు. మొదట పెద్దలను కలుసుకొని వారితో నిలకడగా మాట్లాడడం, వారి సమస్యలు శ్రద్ధగా వినడం, తర్వాత యువతతో భవిష్యత్ అవకాశాలు, చదువు, ఉద్యోగాలు, క్రీడా సౌకర్యాలపై చర్చించడం, అలాగే మహిళలతో సంక్షేమ పథకాలు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం, భద్రతా అంశాలపై సమాలోచనలు చేయడం. ఇలా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా రమేష్ ప్రచారం సాగుతుంది. ప్రతి ఇంటి ముందు ఆగి మాట్లాడడం, ప్రతి కుటుంబ సభ్యుల మాట వినడం, పేదలవాడికైనా రైతు ఇంటికైనా, రైతు ఇంటికైనా, చిన్న కార్మికులకైనా ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా ప్రచారం సాగించడం ప్రజల్లో మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. అల్లాడి రమేష్ కు గ్రామ ప్రజల్లో ఇలా మంచి స్పందన రావడానికి కారణం ఒక్కటే, వినే నాయకుడు, మాట్లాడే నాయకుడు, పని చేసే నాయకుడు కావాలి అని గ్రామస్తుల కోరిక. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల సమస్య, తాగునీటి ఇబ్బందులు, కాలువలు, వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, ప్రతి అంశం పైన రమేష్ స్పష్టమైన ప్రణాళికలను ప్రజల ముందుంచుతున్నారు. ఇదే ఆయన ప్రచారానికి అసలు బలం. ఇదే గ్రామంలో పెద్దలు, యువత, మహిళల్లో రమేష్ పై నమ్మకాన్ని పెంచుతున్న కారణం. క్యాట్రియాల గ్రామం మొత్తం ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో వేడెక్కిపోయింది. అందరి చర్చ, అందరి దృష్టి ఇప్పుడు అల్లాడి లావణ్య రమేష్ ప్రచారం పైనే ఉంది. ఎల్ఓసీలు కూడా చాలా మందికి ఇప్పించినాము. అదే అభివృద్ధి దిశగా సర్పంచ్ అభ్యర్థి అల్లాడి లావణ్య గారిని ఏకగ్రీవంగా చేసుకుందామనే ఉద్దేశంతో కూడా మేము నిలబెట్టి ఊరందరం కలిసికట్టుగా ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి ఈ ఊరికి భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలని మేము ఆమెకు ఎల్లవేళ కృషి చేసుకుంటూ గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. మెదక్ డిస్టిక్ రామాయంపేట మండలమైన కాట్రాల గ్రామం నుంచి నేను అల్లాడి లావణ్య అనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్గా నిలబడి మన కాట్రాల గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, మన ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కానీ, పెన్షన్స్ లేని వాళ్ళకు పెన్షన్స్ కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు, మన వీధి దీపాల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, ఇవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు అందజేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా నిలబడడం జరిగింది. మన గ్రామస్తులందరూ సపోర్ట్ తోటి మేము నిలబడుతున్నాము. ఇదే విధంగా అందరూ ఈ పార్టీ తరఫున, మన పార్టీ ఏదైతే ఉందో గత పార్టీ నుంచి దీనికి గురించి చూసుకుంటే ఇప్పుడు నుంచి మన పార్టీ అభివృద్ధికి వచ్చినాక ఇండ్ల పంపిణీ కానీ, పింఛన్ల గురించి కానీ, రేషన్ గురించి కానీ అందరికి అందజేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా లేనటువంటి వాళ్ళకి, అర్హులైనటువంటి వాళ్ళకి మన గ్రామ అభివృద్ధి పథంలో మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళి గెలిపించాలని కోరుకుంటున్నాను.